नमस्कार, मी सौ मयुरी नरावार अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। सरकार पडत आहे असा प्रचारावर रेवंत रेड्डी संतापले। प्रजा सरकारावर हस्तक्षेप केल्यास जनता धडा शिकवेल। लोकांसाठी काम करणारे आमचे सरकार, संसदेच्या निवडणुकीत जिंकवा असे म्हणणारे सीताक्का। आदिलाबाद हे लढाईचा अड्डा, क्रांतीवीर कोमरम भीम यांचा जन्म झालेला जिल्हा असे म्हणणारे कंदिश निवास रेड्डी। आजच्या सविस्तर बातम्या। इंद्रवेलीच्या ठिकाणी आयोजित तेलंगणा या सभा यशस्वी झाली। या बैठकीत मुख्यमंत्री रेवंत रेड्डी यांनी पुन्हा आपली छाप दाखवली। सीएम रेवंत रेड्डी यांनी हमीभावाची अंमलबजावणी, विकास, नोकऱ्या, पूर्वीच्या राज्यकर्त्यांची लूट, सरकारवर टीका आणि संसदेच्या निवडणुका यावर प्रमुख भाष्य केले। आपल्या पहिल्या अधिकृत दौऱ्यात रेवंत रेड्डी यांनी पुन्हा एकदा सरकारबद्दल लोकांना प्रभावित केले। सरकार पडत आहे या कमेंटवर रेवंत रेड्डी इंद्रवेली सभेत गंभीर झाले। सरकार पाडू इच्छिणाऱ्या बुद्धी द्यावी असे आवाहन त्यांनी केले। केसीआर पुन्हा मुख्यमंत्री होतील असा प्रचार काही लोक करत आहे। कालेश्वर प्रकल्पामुळे काँग्रेसचे सरकार कोसळावे अशी त्यांची इच्छा आहे, पर केवळ केसीआरच नाही तर संपूर्ण बीआरएस खानदान यांच्या पायाखाली तुडवले जाईल असा इशाराही त्यांनी दिला। ఇయాల వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఏనాడా నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చి ఉంటావు గానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతుంది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లలోకి రానిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో ఆపోజిట్కు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా గా మన చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనారిటీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైనా రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मागील बीआरएस सरकार आणि केसीआर यांच्या कुटुंबावर हल्लाबोल केला। ते म्हणाले की राज्याला लाखो कोटींचे कर्ज लुटले गेले आहे तर शहीदांच्या स्तूपाचे साक्षीदार म्हणून केसीआरची राजवट संपुष्टात आली आहे असे ते म्हणाले। केसीआरच्या कुटुंबियांनी सर्व पदे उपभोगली आहे। केसीआरच्या कुटुंबासाठी राज्य आले का व त्यांनी ते पदच्युत केले का? तेलंगणा राज्याची विध्वंस झाली आहे असे सांगून ते म्हणाले की तेलंगणाचे क्रांतीवीर गद्दारांना यांना तात्कालीन प्रगती भवनासमोर बसवले होते ते पाप केसीआरचे माफ होणार नाही असे त्यांनी सांगितले। నేను అడుగుతున్నా ఇయాల నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే
ఈ ఆదివాసి బిడ్డల కోసం, ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినరు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబా గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు, ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం. ఒక్క రోజైనా ఈ बिड्डल कोसम नु समीक्षा చేసినావా అని నేను అడుగుతున్నా। रेवंत रेड्डी यांनी इंद्रवेली येथून सुरुवात केली। संसदेच्या निवडणुकीसाठी उमेदवारी दिली आहे। त्यांनी राहुल गांधींना पंतप्रधान करण्याची मागणी केली। पूर्वी जर बीआरएसने 12 आणि पुन्हा 9 खासदारांच्या जागा जिंकल्या तर भाजपला सपोर्ट करणार असल्याची टीका झाली होती। आता ते 8 किंवा 10 जिंकणार तर ते म्हणतात की पुन्हा भाजपला विकणार का असे त्यांनी विचारले। एक धर्माच्या नावावर तर दुसरा दारूच्या नावावर मत द्यायला येणार, एक मोदी आणि दुसरा केडी असे ते म्हणाले। రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి। ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం। మా దాంట్లోకి రానియము, మా నీడ కూడా తాకనీయం। ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చి అవతలేస్తాం। నువ్వు ఎట్లకెళ్ళైతావా మరి? నేను అడుగుతున్నా, ఎట్లకెళ్ళైతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన। అందుకే మిత్రులారా ఆలోచన చేయండి। ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు। ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు। ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు। రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు। ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమైనా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చిండా? పోనీ మీ ప్రాంతంలో ఆదివాసి బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవిని ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా। మీరు ఆలోచన చేయండి। ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు। ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు। మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు। అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ దత్తత తీసుకునే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। మీకు తప్పకుండా తుమ్మిడేత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। తప్పకుండా సదర్బాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది। తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో
ప్రతి తండాకు గూడానికి రోడ్లేసే బాధ్యత మాది, తాగునీళ్ళు ఇచ్చే बाध्यता मादी, పేదోళ్ళ పిల్లలకు। उपमुख्यमंत्री भट्टी विक्रमार्का म्हणाले की काँग्रेसने इंद्रवेलीच्या लोकांच्या समस्या सोडवण्याचे आश्वासन दिले आहे। ते म्हणाले की लढून जिंकलेल्या तेलंगणात 10 वर्षांपासून काही लोकांच्या हातात बंदिवान आहे। तर भट्टी म्हणाले की मुख्यमंत्र्यांनी महिला संघटनाच्या आर्थिक विकासासाठी काम करण्याचे आश्वासन दिले आहे। అదే స్తూపం దగ్గరికి మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం। ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం। స్నేహితులారా, ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను। ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైన అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్తూపం దగ్గర మా అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాను। అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం। मंत्री सीताक्का यांनी सांगितले की विधानसभा निवडणुकीची सुरुवात इंद्रवेलीतून करणार आहे। तर ते म्हणाले की काँग्रेसने आज रोजगार हमी लागू केली असून गरिबांना पोट भरण्यासाठी सोनी अम्मा रोजगार हमी आणली आहे। लोकांसाठी काम करणाऱ्या काँग्रेस पक्षाला लोकसभा निवडणुकीत विजय करण्याची सीताक्का यांनी हाक दिली आहे। అట్టడుగున మరి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం కోసం అభివృద్ధి శంకారావం కూడా ఇదే గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభను నిర్వహించి మొదటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు అనేక సమస్యలు, మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అంగన్వాడీ లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలతో కునారిల్లుతున్నటువంటి ఈ జిల్లాకు మరి మేమున్నామనే ఒక భరోసానిస్తూ కోట్లాది రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ రోజు ఒక శుభదినం, రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు। ఈ ఉపాధి హామీ చట్టం అమ్మ సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి లక్షలాది మంది పేదలకు, కోట్లాది మంది పేదలకు కూడు గూడు దొరికే విధంగా ఇవాళ ఊళ్ళల్లో సీసీ రోడ్లైనా, శ్మశాన వాటికలైనా, క్రీడా ప్రాంగణాలైనా, రైతు వేదికలైనా మరి పేదలకు రోజు సంవత్సరంలో 100 రోజుల పనైనా కల్పించడానికి చట్టం తెచ్చినటువంటి సృష్టికర్తలు తెలంగాణ తల్లి సోని అమ్మ। కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా పేదల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన మరి అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటువంటి పార్టీ। 100 రోజుల ఉపాధి హామీ చట్టమే కాదు, అటవీ హక్కుల చట్టం గాని, ఆహార భద్రత చట్టం గాని, విద్యా హక్కు చట్టం గాని, సమాచార హక్కు చట్టం గాని అనేక హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అంతిమంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ। అందుకనే ఇక్కడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని, మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క రోజులో మరి నిన్నగాక మొన్న అనుకున్నాం, ఈ 2 రోజులలో మీరు అశేషంగా వచ్చి అభివృద్ధిలో అడుగేయడం కోసం, మరి ప్రభుత్వాన్ని దీవించడం కోసం మీరందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు। జై కాంగ్రెస్। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की तेलंगणा चळवळ त्या काळातील योद्ध्यांच्या क्रांतीवीराचे चालवले गेले होते आणि जन्म झालेले इंद्रवेली येथे क्रांतीवीर महान सेनानी होते। जल जंगल जमिनीसाठी लढणाऱ्या कोमरम भीम गड्डा यांचे कौतुक करण्यात आले। काही कारणांमुळे संयुक्त जिल्ह्यातील विधानसभा निवडणुकीत संमिश्र निकाल लागल्याने सांगून त्यांनी आगामी लोकसभा निवडणुकीत आदिलाबाद मतदारसंघातून काँग्रेसला विजय करण्याचे आवाहन केले।
ते म्हणाले की बीआरएसच्या काळात संयुक्त जिल्हा दुर्लक्षित होता. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినా కూడా ఒక గొప్ప పోరాట పటిమను మనం కనబర్చడం, బలమైనటువంటి పోరాటాన్ని అందివ్వగలిగాం. ఇప్పుడు ఒక్కటే, నాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం ఇంకా అట్లనే ఉన్నది. 10 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా విధ్వంసానికి లోనై అనేక రకాల విధ్వంసాలకు లోనైనటువంటి మన ఆదిలాబాద్ గడ్డ, తెలంగాణ గడ్డ ఈ రోజు పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ పునర్నిర్మాణానికి చోదక శక్తిగా ఈ రోజు ఆదిలాబాద్ నుంచి ఆ పునర్నిర్మాణానికి శంఖారావం పూరించడం మనందరి అదృష్టం. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి నుంచే మొట్టమొదటి జిల్లాల పర్యటనకు రావడం ఎంతో సంతోషం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనమందరం, ఈ సభకి రావడం ఎంత ముఖ్యమో 3 నెలల కాలంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఆదిలాబాద్ గడ్డ నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఎంపీగా గెలిపించకపోతే మన తరపున మన రాష్ట్రం హక్కుల కోసం పోరాడే వ్యక్తి ఉండడు. మన హక్కుల కోసం పోరాడాలంటే ఈ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలవాల్సిందే అని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి కాంగ్రెస్ पार्टीने आशीर्वदिंचमनि मनस्फूर्तिगा నేను కోరుకుంటున్నా. इंद्रवेली जनमलेला गड्डा तेलंगणा पुनर्रचना सभेच्या नावाने आयोजित केलेल्या जाहीर सभेला आदिलाबाद मतदारसंघातील काँग्रेसचे कार्यकर्ते मोठ्या संख्येने आले. काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली सुमारे 20,000 लोक विशेष वाहनातून रवाना झाले. कंदी श्रीनिवास रेड्डी यांनी जिल्हा केंद्रातील रामलीला मैदानावर विधानसभा प्रभारी पटेल रमेश रेड्डी यांच्या समवेत ध्वजारोहण केले आणि वाहने इंद्रवेलीकडे निघाले. ते म्हणाले की त्यांचे लाडके नेते आणि राज्याचे मुख्यमंत्री यनमुला रेवंत रेड्डी हे पुढील लोकसभा निवडणुकीत सुरुवात करणार आहेत, तर यांना उमेदवारी देण्यासाठी मुख्यमंत्री म्हणून प्रथमच आदिलाबाद जिल्ह्यात पाय ठेवणार आहे. ही विधानसभा यशस्वी करून आगामी सर्व निवडणुकींमध्ये मोठा विजय मिळवू असा विश्वास त्यांनी व्यक्त केला. त्यांना जनतेचा आशीर्वाद असल्याचे त्यांनी सांगितले. या कार्यक्रमात विविध गावातील नेते, कार्यकर्ते, चाहते सहभागी झाले होते. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस. ఈ రోజు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజాపాలన వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ తరపున విజయఢంకా మోగించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడానికి, అలాగే వారి ప్రభుత్వాన్ని వారి పాలనను ఆశీర్వదించడానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది ప్రజానికం తరలి వెళ్తున్నారు. 1,00,000 మందికి పైగా ఈరోజు ఇంద్రవెల్లి బహిరంగ సభకు హాజరవుతున్నారు. వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం, పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి, ప్రతి బూత్ నుంచి దాదాపు 80 మంది కార్యకర్తలు బయలుదేరిండ్రు. ప్రతి గ్రామం నుంచి బయలుదేరిండ్రు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధిని నిజంగా కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో వెళ్ళి చాలా సేఫ్గా వెళ్ళి ఇంటికి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఎటువంటి క్రమశిక్షణతో మెలగండి, చాలా అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణం చేసి రమ్మని, ఇంటికి తిరిగి రమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సభ ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు జరుపుకుంటున్న సందర్భంగా మరి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 20,000 మంది ఈ సభకు మేము
సన్నద్ధం చేయడం జరిగింది. అందరూ కూడా బయలుదేరడం కూడా జరిగింది. ఏదైతే 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందో దానిని పునర్నిర్మాణం చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. దానిలో అందరూ కూడా పాలు పంచుకొని వారికి మద్దతు ఇవ్వడానికి ఈరోజు పెద్ద ఎత్తున మరి కదిలి రావడం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే దాదాపుగా ఈ సభను సక్సెస్ చేయడానికి మా వంతుగా ఈ నియోజకవర్గం నుంచి 20,000 మంది వెళ్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఈరోజు జరగబోయే ఈ సభ కూడా గొప్పగా విజయవంతమవుతుంది. ఒక మైలురాయిగా చిరస్థాయిగా నిలబడిపోతుంది. మరి ఏదైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నాడో దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి బయలుదేరిన ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా कांग्रेस पार्टी पक्षाना प्रत्येक धन्यवाद తెలియజేస్తాను। शहरातील भविता सेंटर येथे श्रवणक्षम मुलांसाठी मोफत वैद्यकीय शिबिराचे आयोजन केले होते। शिबिराचे आयोजन हियरन्यू नावाच्या NGOच्या वतीने करण्यात आले होते। संसदेच्या सदस्यांनी श्रवणक्षम मुलांवर अनेक चाचण्या केल्या आणि त्यांचे तपशील नोंदवले। शिबिरात सुमारे 70 जण सहभागी झाले होते। शिबिराचे व्यवस्थापन विभागीय अधिकारी सुजात खान यांनी केले। साहिल, कुलदीप आदींनी या कार्यक्रमात सहभाग घेतला। यावेळी विभागीय अधिकारी सुजात खान यांनी सांगितले की शिबिरात श्रवण दोष बालकांची ओळख करून त्यांना CSR निधी अंतर्गत अत्याधुनिक उपकरणे दिली जातील। शनिवारी उटनूर येथे शिबिर होणार असल्याचे स्पष्ट करण्यात आले। पीडितांनी या संधीचा लाभ घ्यावा असे आवाहन ते करण्यात आले। ఈరోజు హియర్న్యూ అనేటటువంటి ఎన్జిఓ అనే సంస్థ డైరెక్టర్ మన గౌరవ విద్యాశాఖ డైరెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము ప్రతి జిల్లాలో వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లలకు ఉచిత క్యాంపు నిర్వహించి వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలను గుర్తించి CSR పథకం కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద వాళ్ళకు దాదాపు 10 నుంచి 15 విలువైనటువంటి వినికిడి యంత్రాలను వాళ్ళు గుర్తించి ఒక నెల తర్వాత వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల ఆదిలాబాద్ భవితా కేంద్రంలో ఇవాళ రోజు అండ్ రేపు వచ్చేసి AHS వికాసం స్కూల్లో రేపటి రోజులో 2 రోజుల్లో నిర్వహించడం జరుగుతుంది। ఇవాళ దాదాపు 70 మందిని గుర్తించినాము। కాకపోతే దీని యొక్క రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చింది, చాలా ఎక్కువ మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని ఈ NGO వాళ్ళు విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। सरकार पडत आहे असा प्रचारावर रेवंत रेड्डी संतापले। प्रजा सरकारावर हस्तक्षेप केल्यास जनता धडा शिकवेल। लोकांसाठी काम करणारे आमचे सरकार, संसदेच्या निवडणुकीत जिंकवा असे म्हणणारे सीताक्का। आदिलाबाद हे लढाईचा अड्डा, क्रांतीवीर कोमरम भीम यांचा जन्म झालेला जिल्हा असे म्हणणारे कंदिश निवास रेड्डी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।